ఒకసారి డ్రోన్ల కూల్చివేతకు సంబంధించి కొంత మనం డేటా కనుక చూస్తే ఫిరోజ్పూర్లో 60 డ్రోన్లను కూల్చేశారు, కచ్లో 15 డ్రోన్లను కూల్చేశారు, పఠాన్కోట్లో 10 డ్రోన్లను కూల్చేశారు, ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 10 డ్రోన్లను కూల్చేశారు, రాజస్థాన్లో 10, గుజరాత్లో 10, జైసల్మేర్లో 9, అమృత్సర్లో 4, ఇట్లా 4 మొత్తం దాదాపుగా వందలాది డ్రోన్లను మన భారత్ ఆర్మీ పాకిస్తాన్ సంబంధించినటువంటివి వాటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు అంతర్జాతీయ భాగస్వామ్యులను కూడా కొంత అడుక్కుంటోంది పాకిస్తాన్, బెగ్గింగ్ చేసుకుంటోంది. IMF మీటింగ్లో కూడా ఓటింగ్ సందర్భంగా భారత్ తిరస్కరించింది. మేము ఖచ్చితంగా ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే దేశాలకు ఫండ్ ఇవ్వద్దు అని కూడా, అంటే మానిటరీ ఫండ్ ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి రిక్వెస్ట్ చేసుకుంటుందో పాకిస్తాన్, అది ఇవ్వద్దని భారత్ IMF మీటింగ్లో కూడా స్పష్టం చేసింది. కానీ IMFలో వాళ్ళు 1 బిలియన్ ఫండ్స్ తీసుకొచ్చుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. 1 బిలియన్ అంటే మన లెక్క ప్రకారం 7,500 కోట్లు. సో ఇప్పుడు 7,500 కోట్లు తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎయిర్ బేస్ల్ని మనం గత రాత్రి స్ట్రైక్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫండ్కు మనం క్రియేట్ చేసినటువంటి డ్యామేజ్కి సరిపోయింది. ఇప్పుడు IMF ఏదైతే ఫండ్ రిలీజ్ చేస్తే ఇప్పుడు మిత్తిలు కట్టమని పాకిస్తాన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా మనం చేతులు కాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విరిచేస్తున్నాం, ఎక్కడదక్కడ నరాలు కట్ చేస్తున్నాం, కూకటి వేలతో సహా. అంటే ఉగ్రవాదుల్ని మేము నిర్మూలిస్తాం, ఉగ్రవాదాన్ని గ్లోబల్ టెర్రరిజాన్ని అణచివేస్తామని చెప్తుంటే అది కాస్త వాళ్ళు సపోర్ట్ చేసి టెర్రరిజం ఉన్నటువంటి టెర్రరిస్టులకు వాళ్ళ జాతీయ జెండాలు కప్పటం, అంత్యక్రియల్లో పాల్గొనటం. మరోవైపు పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే నరేంద్ర మోదీ పేరు మన భారతదేశంలో వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ అంతకంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫీలింగే వేరు వాస్తవానికి. అంటే శత్రు దేశంలో ఇవాళ పక్క ప్రధాని, అంటే శత్రు దేశం యొక్క ప్రధాని పేరు అన్నిసార్లు ప్రతి పార్లమెంటేరియన్ తలుచుకుంటున్నారంటే అంతకంటే ఘనత ఇంకేం ఉండదు. పార్లమెంట్లో ఇప్పుడు మొరబెట్టుకుంటున్నారు, నరేంద్ర మోదీ పేరుతోటి రీసౌండ్, పార్లమెంటు పాకిస్తాన్ పార్లమెంట్ రీసౌండ్ వినిపిస్తుంది. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అక్కడ పాకిస్తాన్ అంటే నరేంద్ర మోదీ ఒక ధీటైనటువంటి నాయకుడని వాళ్ళ పార్లమెంటేరియన్స్ చెప్తున్నారు. మన నాయకుడు ఎక్కడా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు పార్లమెంట్లో. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలాగా నడవదు, మొత్తం ఆర్మీ నడుపుతుంటుంది. ఆ ఆర్మీ అధికారి కూడా ఎక్కడ పోయాడో తెలియదు, వాడు గాయబైపోయాడు. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో నరేంద్ర మోదీ పేరు వినిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది, వైరల్గా మారుతోంది. ఒకసారి అక్కడ పాకిస్తాన్ పార్లమెంటేరియన్స్ నరేంద్ర మోదీ గురించి ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియోలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. గత 4 రోజులుగా వరుసగా ఇదే ఎపిసోడ్స్ అక్కడ పార్లమెంట్ పాకిస్తాన్లో కనిపిస్తోంది. सवार है। मोदी हिटलर से कम नहीं है, आरएसएस की आइडियोलॉजी हिटलर की आइडियोलॉजी से कम नहीं है। यहां गजवा हिंद होके रहेगी। शायद ये गजवा हिंद का टाइम है, तो हमें गजवा हिंद के गाजियों और शहीदों में शामिल होने के लिए उसी तरह खड़ा होना पड़ेगा। और उसके लिए जरूरी क्या है कि अपनी सफों को सीधा करें। इसके लिए जो फतेहाना साहब ने बात की थी कि कुछ लॉन्ग टर्म भी सोचना पड़ेगा। देखिए, इंडिया लॉन्ग टर्म सोच रहा है। अगर वो इंडस वाटर ट्रीटी रिवोक कर रहा है, वो आज का नहीं सोच रहा, वो आपकी आने वाली नस्लों के पानी खत्म करने की बात कर रहा है। उस पता नहीं कौन सा कायद, वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वज़ीर-ए-आज़म होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी, वाइंड अप करें, जुम्मे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वज़ीर-ए-आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले जवान को? సో ఇట్లా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో కూడా నరేంద్ర మోదీ పేరు వినిపిస్తోంది. మరోవైపు నరేంద్ర మోదీ చాలా క్రూషియల్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలబడుతున్నారు. కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మనం సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, తిప్పికొడుతున్నాం. మరోవైపు ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్మీ చీఫ్కు అధికారాలు, మరింత స్వేచ్ఛ, ఫ్రీడమ్ను కూడా మన ఆర్మీ అధికారులకు కేంద్రం ఇచ్చింది. గత రాత్రి అమిత్ షా
దాన్ని స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా చేసినటువంటి సమీక్షల్లో క్లారిటీ వచ్చింది. మరోవైపు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇప్పుడు గతంలో మహేంద్ర సింగ్ ధోని కానీ కపిల్ దేవ్ కానీ ఇట్లాంటి కొంతమంది సెలబ్రిటీలు కూడా టెరిటోరియల్ ఆర్మీలో ఉంటారు. ఈవెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కల్నల్ ర్యాంక్ ఆయనకు ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్మీలో వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆపత్కర పరిస్థితుల్లో కొంత ఇటువంటి యుద్ధ సమయాల్లో ఈ టెరిటోరియల్ ఆర్మీని కూడా ఆర్మీస్ కొంత సఫలీకృతంగా వాడుకుంటూ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలో దించుతోంది మన ఇండియన్ ఆర్మీ. మరోవైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలవులు రద్దు చేయడం అనేది గత కొద్ది రోజుల ముందు నుంచే మనం అలర్ట్ అయినప్పటి నుంచే కొంత జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఏ క్షణం ఏం జరుగుతున్నది మాత్రం కొంత టెన్షన్ పుట్టిస్తోంది. మొత్తం మీద అప్డేట్స్ అయితే #లో కొనసాగుతూనే ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.